ఉంటుంది. ప్రభు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు అని అంటే ఆమేన్, స్తోత్రం. అదేగా, అంతేనా? నీ బ్రతుకు మార్చుకో అంటే అది ఇంపుగా ఉండదు మనకి కదా. నీ ప్రవర్తన మార్చుకో, నీ స్థితిని మార్చుకో, అది ఇంపుగా ఉండదు. ఏముండాలి? ఆశీర్వాదము ఉండాలి. నేను పదే పదే చెబుతున్న మాట ఏంటో తెలుసండి, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఏదో ఒకటి పొందుకోవాలని కాదు, నువ్వు ఆత్మీయ స్థితిని బలపరచబడాలని. దానికే ఉపవాసం ఉండాలి, ఇంకా దేనికి కాదు. అందుకే మొదట అనే మాట మీకు గుర్తు చేశాను. ఇవి చేస్తే ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు మీకు. నాకు ఇది కావాలని అడగకండి. మీ పిల్లలకి తల్లిదండ్రులు ఎంతగా ప్రేమిస్తారు కదా, నాకు ఇది కావాలంటేనే ఇస్తారా అండి? కావాలంటేనే ఇస్తారా? అలా అవసరం ఏంటో తెలిసి ఏం చేస్తాం? మనమే ఇస్తాం. చెడ్డవారైన మీరు మీ పిల్లలను మంచి ఈవులను ఎరిగి ఉంటుండగా ఆ పరమ తండ్రి, ఆ మంచి తండ్రి ఇంకెంత మంచి కార్యాలు మీ పట్ల చేస్తాడు. స్తోత్రం. కాబట్టి ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, ప్రభు మాట్లాడే కార్యం చేయబోతున్నాడు, ఇవి కాదు. బ్రతుకు సరి చేసుకుంటే ఆటోమేటిక్గా రావాల్సింది వస్తుంది. నా బోధ అది మీకు ఇబ్బందికరంగా ఉంటే నేనేం చెప్పలేను. కాబట్టి ఈరోజు ఇంకో మాట నేర్చుకుందాం. చదువుదామా? మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు. అందరు తీశారా? ఒక్క నిమిషం, అందరు తీశారా? పేజ్ నెంబర్ 35 చదువుతారా? నేను ఇక్కడ ఆయన చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి అరలో పుట్టినందున దోణి నిండిపోయిను. ఆయన దోణి ఆముట కలగడ మీద నిద్రించుండెను. వారు ఆయన లేపి, బాధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనివి. ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమా ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రము ఈయనకి లోబడుతున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొని. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించును గాక, మనందరితో మాట్లాడును గాక, వినే చెవులు, గ్రహించగల మనసు మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడును మహోన్నతుడైన తండ్రి, నీకే వందనాలు ప్రభా. ఇంతవరకు నీవే నడిపించావు నాయన. ఆరాధన అంతటిలోనైనా ప్రభు ప్రతి ఒక్కరిని నాయన మీరు దర్శించినందుకు నీకే వందనాలు ప్రభా. వాక్య భాగాన్ని ప్రభానైనా చదవబడిన లేఖనాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి నాయన. నువ్వు మాట్లాడుచుండగా వినే చెవులు, గ్రహించగల మనసు మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను యేసయ్యా. నీ ఆత్మ కార్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో జరిగించండి తండ్రి. నీకే వందనం, మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. నేను ప్రార్థన చేస్తుంటే ఏకీవించే మనసు లేదా మీకు? వినే చెవులు మాకు అనుగ్రహించమంటే ఏకీవించే మనసు లేదా? గ్రహించే మనసు మా అందరికీ దయచేయండి అని అంటే ఆమెన్ అనడం లేదా? ఆమెన్ అంటే మాట్లాడేస్తాడేమో అనా? మరి ఏకీవించకపోతే మీరెందుకు వచ్చి అలా చూడటానికిరా? నేను వచ్చి ఇలా చెప్పుకొని వెళ్ళిపోవడానికి రాలేదు. ప్రతిస్పందన ఖచ్చితంగా ఉండాలి. అమోద్ సింగ్ ఉత్తరప్రదేశ్లో ఉంటారు. ఆ దైవ సేవకుడు చాలా లోతుగా మాట్లాడతారు. జాగ్రత్తగా గమనిస్తేనే కానీ తన మాటలు అర్థం కాదు, అంత లోతుగా మాట్లాడతారు. దైవ సేవకుల మధ్య పరిచర్య చేస్తాడు. మధ్యలో మాట్లాడుతుండగా ఆయన అంటారు, నేను హలో అంటాను. అంటే ఎస్ అని మీరు అన్నారనుకోండి, మీరు బ్రతికున్నారని నాకు అర్థమవుతుంది, అప్పుడు వాక్యం చెబుతాను అంటారు ఆయన. మధ్యలో ఏంటి
హలో అంటారంటే ఆయన. అప్పుడు మనం ఏమనాలి? అంటే వీళ్ళు బ్రతికి ఉన్నారు అని అప్పుడు ముందుకు కొనసాగుతాడు. అలా కాకుండా నేను స్తోత్రం అంటాను, మీరు అలా ఉంటేనే కొన్ని మాటలు చెప్పాలనిపిస్తుంది, కొన్ని మాటలు వస్తాయి. మీ ఉత్సాహాన్ని బట్టే ప్రభు మాట్లాడతాడు, మీ ఆసక్తిని బట్టే ప్రభు మాట్లాడతాడు, నీ రిసీవ్ చేసిన విధానాన్ని బట్టే దేవుడు మాట్లాడతాడు. మీరు అనుకుంటారు దైవ సేవకులు మాట్లాడేస్తున్నారు అనేసి. కాదు, రాదు మాటలు. మీరు ఇక్కడ నిలబడి చూడండి, రాదు. ప్రభు ఇస్తే తప్ప, ప్రభు సహాయం చేస్తే తప్ప, ప్రభు కృప చూపిస్తే తప్ప మనం ఏమీ చేయలేము. కాబట్టి మిమ్మల్ని బట్టే దేవుడు మాట్లాడతాడు. కొద్దిగా ఆసక్తిగా విందాం. ప్రభు చేసిన అద్భుతాలలో మొట్టమొదటి అద్భుతాలు నీళ్ళతో చేశాడు కదా, నీళ్ళతో చేశాడు కదా. నేను ఉదయకాల జ్ఞాపకం చేశాను ఏంటంటే నీళ్ళలో చేసిన అద్భుతాలు కదా, అంతేనా? ఫస్ట్ ఏమో నీళ్ళతో, సెకండ్ ఏమో నీళ్ళలో, ఇంకా కొన్ని అద్భుతాలు చేశాడు నీటి పైన కదా, నీటి పైన చేశాడు. ఇప్పుడు మనం చదువుకున్నది సృష్టిలో ఒక అద్భుతాలు చేశాడు కదా. నేను ఉదయాన జ్ఞాపకం చేసినట్టంటే 2 అద్భుతాలు, దేవుడు చేసిన 2 అద్భుతాలు మీకు జ్ఞాపకం చేసి నేను వెళ్తాను. ఓకే, మీకు అవసరమైన మాటలే అందిస్తాను, సరైన మెటీరియల్ మీకు ఇస్తాను, జాగ్రత్తగా గమనించండి. నేనైతే మర్మాలు చెప్పను సుమా, అందులో ఉన్నది కొన్ని మాటలు గుర్తు చేస్తాను. ప్రభువు నాకు సహాయం చేయనుగాక. ఓకే, తొందరగా ముగిస్తాను, ఇటు అటు చూడొద్దు. పాస్టమ్ గారికి నా విన్నపం ఏంటి అని అంటే, ఈ గడియారం ఇక్కడ ఉండకూడదు, వెనక్కి ఉండాలి. కనబడితే మాకు కనబడాలి కానీ వీళ్ళకి కనబడకూడదు. నేను మాట్లాడుతుంటే అటు చూస్తున్నారు వీళ్ళు. ఎంత టైం అయింది వీళ్ళకి తెలిసిపోతుంది. ఆ టైం తెలియకుండా అంటే చర్చికి వెళ్ళండి, వెనక్కి ఉంటుంది, మాకే తెలియాలి. ఓహో, నాకు ఇంత టైం ఇచ్చారు, ఇక్కడ క్లోజ్ చేయాలని నాకు తెలిస్తే సరిపోద్ది, మీకు తెలవసరం లేదు. గడిగడికి ఇలాగే చూస్తారు అందుకే మీ అందరినీ చూస్తూ ఉంటాను. మీ మైండ్ సెట్ గమనించి నేను పెట్టేస్తూ ఉంటాను మైక్ని. కాబట్టి అటువైపు చూడొద్దు, ఇటువైపే చూడండి. ప్రభు మీకు సహాయం చేయనుగాక. గాంధీ గారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. సో పని ఉండి ఉదయాన రాలేకపోయారు, ఎంతో ప్రోత్సహిస్తున్నారు సంఘాన్ని. ఎప్పుడు నేను వచ్చేటప్పుడు అని ముందే ఉంటారు. సో ఉదయాన్నే నేను ఎతికాను, కనపడలేదు. దేవునికి స్తోత్రం. పాస్టమ్ గారు చెప్పారు తుఫాన్ వస్తే బాగున్ను, ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు. తుఫాన్ తగ్గిపోయింది అందుకే వెళ్ళిపోయారు అన్నారు. సో దాని గురించి ప్రార్థన చేయను కానీ వాళ్ళు రావాలని ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది సంఘ పరిచర్య కాబట్టి ప్రతి ఒక్కరూ ఉండాలి. మిమ్మల్ని ప్రేమించి అంత దూరం నుండి వచ్చారండి. ఎవరు ఖాళీగా ఉన్నవారు కాదు, వాళ్ళు అందరూ ఉద్యోగం చేసిన వారే. కానీ మిమ్మల్ని ప్రేమించి, వారికి పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లల్ని వదిలేసి వచ్చారు. ఎందుకు తెలుసా? మీతో సహవాసం చేయాలని. స్తోత్రం. పక్కనున్నవారు ఇంకా ఎంత ఉజ్జీవంగా రావాలి కదా. కాబట్టి వాక్య సందేశంలోనికి వెళ్దాం. యేసు ప్రభు వారు అన్నారంట, పదండి అద్దరికి పోదాం అని యేసయ్య చెప్పాడంట. చెబితే అందరూ దోణి ఎక్కారు. ఉదయమున సీమోను పేతురు దోణి గురించి మాట్లాడాను. ఈరోజు శిష్యులందరూ దోణి ఎక్కి వెళ్తున్నారంట. వెళుతున్న సందర్భాల్లో ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. ఏమొచ్చింది? మోంతా తుఫాన్ కాదండి. ఏ తుఫాను? సముద్రంలో తుఫాను వచ్చింది. ఆ తుఫాను వస్తే పడవ మీదకి నీళ్ళన్నీ వచ్చేసాయంట. నీళ్ళు వచ్చేసాయి. కంగారు పడుతున్నారు. వీరు సామాన్యులు కాదండి, వీరందరూ చేపలు పట్టేవారు. అంటే జాలరులు, గజ ఈతగాళ్ళు అంటాం కదా. వీరు ఎంత దూరమైనా సరే ఈత కొట్టి వచ్చేవచ్చు. అంత అంటే అక్కడే పుట్టి పెరిగారన్నా కూడా అక్కడే ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడైతే తుఫాను వచ్చిందో, ఎప్పుడైతే నీళ్లు దోణి మీదకి వచ్చేసిందో, ఎప్పుడైతే గాలి వస్తుందో, ఎప్పుడైతే అలలు కెరటాలు ఎగసి పడుతున్నాయో యేసయ్య దగ్గరికి వచ్చారంట. యేసయ్య ఏమో
పడవ అమరమున. అమరము అంటే అమరమున ఆయన తలగడ వేసి పడుకొని ఉన్నారంట. అప్పుడు లేపుతూ ఉన్నారు, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. ఇంతవరకు చెప్పాను, ఇప్పుడు ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాను. ఇప్పుడు నాకు డేట్ అడిగారు, ఫాస్టమ్ గారు ఎప్పుడో డేట్ అడిగారు. అప్పటికి మోంతో తుఫాన్ వస్తుంది అని అనౌన్స్మెంట్ చేశారా? లేదు. నిన్న 11 గంటలకి తీరం దాటుతుంది. 1 గంట 1 గంట లోపు తీరం దాటే సమయాన భారీ నుండి అతి భారీ వర్షము కురుస్తుంది అన్నారు. ఏంటి 1 గంట రాత్రి అంటే అది వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆగిపోద్దని కాదు, ఇంకా కురుస్తూనే ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, విశాఖపట్నం తాకుతుంది అన్నారు. కాకినాడకి ఎక్కువ అన్నారు. మన ఉదయాన ఏం చేయాలా, 7 గంటలకి అందరూ బయలుదేరండి అని చెప్పాను. ఇదేమో ఇంకా వర్షమేమో ఎక్కువ అయిపోతుంది. ఎలా ఉంటుంది? నేను ప్రార్థన చేసిన, అయ్యా ఈ తుఫాన్ వస్తుందని నీకు తెలుసుగా, ఏసైకి తెలీదా? ఇప్పుడు ఇక్కడ కూడా తుఫాన్ వచ్చింది కదా, తుఫాన్ వస్తుందని తెలుసా లేదా? వాతావరణం కేంద్రంలో ఉన్న వారికి వారు అది స్టడీ చేస్తుంటారు కాబట్టి అక్కడున్న పరిక్రమలు ఉంటాయి కదా, దాన్ని బట్టి ఒక 5 రోజులు ముందు అవన్నీ కనిపెట్టి ఏ దిశగా వెళ్తుందో, ఎంత పవర్తో వస్తుందో, ఎటువైపు వస్తుందో వారి గమనించి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. వారు చదువుకున్న దాన్ని బట్టి, వారు అమర్చిన మిషన్ బట్టి, వారికున్న జ్ఞానాన్ని బట్టి వారు తెలుసుకొని చెబుతారు. అది తప్పేమి కాదు, వారు చెప్పినట్టే జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, యేసయ్యకి వర్షం వస్తుందని తెలియదా? తుఫాన్ వస్తుందని తెలియదా అండి? మాట్లాడండి. తెలుసా లేదా? ఆయనకి ఇంకోటి చెప్పాలా? తుఫాన్ని రమ్మని, వర్షాన్ని రమ్మని పిలిచేవాడు ఆయనే కదండి. సముద్రమా ఇక్కడే ఆగు అని సరిహద్దులను ఏర్పరిచిన వాడు ఆయనే కదా. మరి తుఫాను ఇప్పుడు మనకైతే మబ్బు చేసిందనుకో, గాలి వేస్తుందనుకో, అప్పుడు మనం అనుకుంటాం మబ్బు చేసిందిరా, చిన్న గాలి వేస్తుందిరా, చల్లగాలి వేస్తుందిరా, పడుతుంది, ఇటువైపు పడుతుంది అని మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి వర్షం వస్తుంది కాబట్టి మనం జాగ్రత్త పడతామా లేదా? 3 రోజుల క్రితమే సెలవులు ఇచ్చేసింది. దేనికి? పిల్లలు ఎగిరి గంతులేసారు. దేవునికి స్తోత్రం. అంటే చదువుకుంటే ఫ్యూచర్ బాగుపడుతుంది, కానీ సెలవులైతే వీళ్ళు ఇంకా ఇలాగలాగా ఎగిరా అంటున్నారు. పేరు చెప్పని ఇక్కడే ఉన్నారు. తెగ చదివిసినట్టు, రాత్రి పగలు చదివిసినట్టు రాగానే మొబైల్ పట్టుకొని ఇదే చేసింది కదా వాళ్ళు. వాళ్ళకి ఏం కావాలి? సెలవులు కావాలంట. 2 రోజులు 3 రోజుల ముందే ఏం చేశారు? ఎందుకని సెలవులు ఇచ్చారు తెలుసా? బయటికి వెళ్తే ప్రమాదము, గాలి 70 నుంచి 150 కిలోమీటర్లు వీస్తుంది కాబట్టి ఒకవేళ హుదూద్ టైప్ వస్తుందేమో, ప్రమాదం జరుగుతుంది. చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లలు బయటికి వెళ్ళకూడదు, జాగ్రత్త అన్నారు. తల్లిదండ్రులకి హెచ్చరించారు. మనం కూడా జాగ్రత్త పడ్డాం. మనం కూడా కొంతమంది చెబుతూ ఉంటాం, ఇలాంటి వర్షం టైంలో బయటికి వెళ్ళొద్దని. మీరు న్యూస్లో కానీ చూస్తుంటే అనేక మంది వరదల్లో కొట్టుకొని పోయారు, అనేక గోడలు, బిల్డింగ్లు కూలిపోయింది, అనేక భవనాలు కూడా కూలిపోయాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఇవన్నీ యేసయ్యకి తెలియదా? తెలిసే నడిపిస్తున్నాడా? ఇతడు ఎర్రోడా మంచోడా అంటారా? చెప్పండి. ఒకడు అన్నాడు, నీవున్నదో నీలో ఉన్నాను యేసయ్యా. నీవు అలా కాదు, లిరిక్స్ ఏంటి తెలుసా మీకు? నీవున్నదో నీలో నా కన్నీ నీవేనయ్యా అన్నాడు. ఆయన ఉన్న ధోనిలో అంట
సమస్తము అన్నాడు కదా. ఇప్పుడు యేసయ్యలో దోణిలో యేసయ్య ఉంటే కష్టాలు వస్తాయా రాదా? అది నా బాధ. వస్తుందా రాదా అనేది కావాలి కదా. వస్తుందా రాదా అంతే. యేసయ్య మీలో ఉన్నాడా లేదా? నా ఛానల్ వాయిస్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్ అని ఛానల్ ఉంది. అందులో కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం బేస్ చేసుకుని మనమే దేవుని ఇల్లు అని దాని గురించి మాట్లాడుతూ అనేక అంశాలు పొందుపరిచాను. ఒకవేళ మీకు ఉపయోగపడితే అది చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు దీవెనకరంగా మారండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికే మహిమ కలుగును. యేసయ్య ఉన్న ఇంట్లో సమస్యలు వస్తాయా అంటున్నాను నేను. వస్తాయా? దీన్ని బట్టా, ఇప్పుడు చదువుకున్న దాన్ని బట్టా, ఆ దోణిలో యేసయ్య ఉన్నాడంట. అయినప్పటికీ కూడా ఏమొచ్చింది? తుఫాను వచ్చింది, వర్షం వచ్చింది, గాలి వచ్చింది, కెరటాలు ఎగిసిపడ్డాయి, దాని మీదకి నీళ్ళు వచ్చాయి. అయితే నా బాధ, నా బోధ ఒకటే, యేసయ్యకి తెలిసి కూడా ఎందుకు నడిపించాడని. అయ్యా నీకు తెలియదా? అయ్యా నీకు తెలియదా నా పరిస్థితి అని కదా ప్రార్థన చేస్తాం. తెలిసే ఎందుకు నడిపిస్తున్నాడు? మీరు ఇందాక అన్నారు యేసయ్యకి తెలుసని, వర్షం వస్తుందని తెలుసని, తుఫాను వస్తుందని తెలుసు అన్నారు కదా. మరి తెలిసే ఎందుకు నడిపించాడు అంటాను నేను. మీ పిల్లల్ని దేనికండి? మీ పిల్లల్ని ఎప్పుడైనా సరే వర్షంలోనికి వెళ్ళండి అని నెట్టివేస్తారా? సమస్యలోనికి వెళ్ళండి అని నెట్టివేస్తారా? వాళ్ళు బాధపడుతుంటే మీరేమో సంతోషిస్తారా? కాదు కదా. మన బిడ్డలు ఏడిస్తే మనం తట్టుకోలేం కదా. మరి అలాంటప్పుడు సమస్య వస్తుంది అని అంటే, వర్షం వస్తుంది అంటే, తుఫాన్ వస్తుందంటే ఎందుకని దేవుడు నడిపించాడు? విశ్వాసం పరీక్ష. నేను చెప్తానా, మీరు ఇప్పుడు పాస్టమ్ గారితో మాట్లాడుతున్నారే, ప్రైజ్ ది లార్డ్ అని చెప్తున్నారే, నా దగ్గరికి వచ్చి అయ్యగారు ప్రైజ్ ది లార్డ్ అంటున్నారే, అది చూసి నేను నమ్మను. నీ భక్తి ఏంటో ఇప్పుడున్న దాన్ని బట్టి కాదు. నీ భక్తి ఎప్పుడు బయటపడుతుంది తెలుసా? కష్టంలో, సమస్యలో, ఇబ్బందులలో నువ్వు ఏం మాట్లాడుతున్నావో అదే నీ ఒరిజినల్ భక్తి. ఏంటి? కష్టంలో నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎప్పుడైతే తుఫాన్ వచ్చిందో, ఎప్పుడైతే వరద వచ్చిందో, ఎప్పుడైతే నీళ్ళు పడవ మీదకి వచ్చిందో, వారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రభువా నీకు చింత లేదా అంటున్నాడు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటున్నాడు. యేసయ్యకి చింత లేదా? యేసయ్య ఎప్పుడు పడుకునే ఉంటాడా? ఏమండి? యేసయ్య ఎప్పుడు పడుకునే ఉంటాడా? మరి మన దేవుని గురించి వ్రాయబడిన మాట ఏంటి? 121 కీర్తనలో 121 ఇజ్రాయిల్ని కాపాడువాడు కొనుకాడు. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? అయినా పడుకుంటున్నారంట. వాళ్ళు వచ్చి లేపుతూ ఉన్నారు. ఏమని అంటే నీకు చింత లేదా? ఇప్పుడు ఎలాగని అడుగుంటారు? యేసయ్యా నీకు చింత లేదా అని అడుగుంటారా? ఆ వాయిస్ ఎలాగుంటుంది? ఆ వాయిస్ ఎలా మారి ఉంటుంది? నిన్ను నమ్ముకొని వస్తే ఇదేనా నీకు చింత లేదా అని అంటుంటారు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొప్ప గొప్ప భక్తుల గురించి బైబిల్లో వ్రాయబడింది. యోబుకు వచ్చిన శ్రమలు మీకు వచ్చాయా? ఎప్పుడైనా వచ్చాయా? మీరు ఏడ్చారుగా, మీరు బాధపడుతున్నారుగా. ఒకరోజు న్యూస్లో వచ్చింది చాలా సంవత్సరాల క్రితం. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. శత్రువులు తనని ఇబ్బంది పెట్టాలని తన కుమార్తె, ఒక్కగానే ఒక కుమార్తె అయినా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి,
15 సంవత్సరాలు ఎంత మైనర్ బాలికని కిడ్నాప్ చేసి చంపేసి గ్రైండర్లో వేసి చంపేశారు. ఆ బాధను తట్టుకోలేక తండ్రి కూడా చచ్చిపోయాడు, గుండె ఆగిపోయింది. మీరు ఈ న్యూస్ ఎప్పుడు మీరు చూడలేదు, 10 సంవత్సరాల క్రితం, అది చాలా సంవత్సరాల క్రితం. నిజమే, ఒక్క సమస్య ఏదైనా జరిగితే మనం ప్రేమించే బిడ్డలు కానీ ఎవరైనా చనిపోతే మనం తట్టుకోలేం. ఆ తండ్రి కూడా చచ్చిపోయాడు. అంటే ఎంతగా ప్రేమించాడు. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తుందంటే, ఒకే ఒక కూతురు చనిపోతేనే గుండె ఆగిపోయిందే, 10 మంది కుమారులు కుమార్తెలు ఒకే ఒక రోజు చచ్చిపోయాడు. ఇది అంతా తీసేసి మన రోడ్డు మీద పడిన తర్వాత, అయ్యా ఇది తీసివేయబడింది, రోడ్డు మీద పడిపోయాను అన్నట్టు అప్పుడు బాధపడతాం కదా. చేతిలో చిల్లి గవ్వ లేకుండా అయిపోయాడండి యోబు. ఊజు దేశంలో ధనవంతుడైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే యోబు మాత్రమే. అంత ధనం ఉంది, అంత ఆస్తి ఉంది. ఏమైనా తప్పు చేసేవాడా, పొరపాటు చేసేవాడా, పాపం చేసేవాడా, జూదం ఆడేవాడా, తాగేవాడా, ఇంకెవడా అంటే ఏమీ కాదు. యెహోవా యందు భయభక్తి కలిగి జీవించిన వ్యక్తి అండి ఈయన. స్తోత్రం చెప్తా లేదు. ఇంకా చెడుతనమును విసర్జించిన వాడు, పాపాన్ని అసహించుకున్నవాడు ఈయన. ప్రతిరోజు తన బిడ్డలకు పాపము చేశారేమో, మనసులో ఏమైనా అనుకున్నారేమో అని ప్రతిరోజు ప్రతి ఒక్కరి కొరకు ఉదయకాలమున బలి అర్పిస్తూ ప్రార్థన చేస్తూ వస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యోబు మాత్రమే కదా. అంత దైవ భక్తి కలిగిన ఈ వ్యక్తి జీవితంలో జరిగినదేంటి? ఆస్తి అంతా పోయిందండి. ఒకే రోజు ఆస్తి అంతా పోయింది. 10 మంది కుమారులు కుమార్తెలు ఒకే రోజు చనిపోయారు. ఇదంతా జరిగిన తర్వాత అది చెప్పడానికి నేను ఒక్కడనే మిగిలానని ఒక్కొక్కరు వచ్చి చెబుతా ఉంటే, అయ్యా ఇందుకొరక భయభక్తులు కలిగి జీవించాను, ఇందుకొరక సేవ ఇది చేస్తావనే ఈ పరిచర్యకు వచ్చాను, ఇంత నష్టం కలుగజేస్తాననే ఈ పరిచర్య చేస్తున్నానా, ఇంత నమ్మకంగా జీవిస్తే ఇదేనా నా కొరకు మిగిలింది అని యోబు అనలేదంట. తన నోటి మాటతో కూడా ఏ పాపము చెయ్యలేదు. హల్లెలూయా, స్తోత్రం. అతడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఒరిజినల్ భక్తి ఎప్పుడు బయటపడతాది తెలుసా? ఇప్పుడు దేవుడు మేలు చేస్తుంటే స్తోత్రం, దేవుడు సహాయం చేస్తుంటే స్తోత్రం, దేవుడు కార్యం చేస్తుంటే స్తోత్రం అన్న ఎవడైనా అంటాడు. కానీ సమస్యలో కూడా నా దేవుడు నాకు మేలు చేశాడు అని చెప్పేవాడు సరైన భక్తి కలిగినవాడు. స్తోత్రం. యేసయ్యతోనే ఉన్నారు, యేసయ్య పరిచర్య చేస్తున్నారు, యేసయ్య చేసిన అద్భుతాలు అన్నీ చూస్తున్నారు. కానీ ఒక సమస్య వచ్చిన తర్వాత ఏమని మాట్లాడుతున్నారంటే, ఎందుకు నడిపించాడు తెలుసా? ఎందుకు సమస్య వస్తుందని తెలిసినప్పటికీ కూడా, అది వర్షం వస్తుంది, తుఫాను వస్తుంది అని ఎరిగినప్పటికీ కూడా ఎందుకు నడిపిస్తున్నాడు అని అంటే, సమస్యలు నువ్వు ఎలా స్పందిస్తావో అని దేవుడు నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సమస్యలు కార్యం చేస్తుంటే ఇంక ఇంతంత స్తోత్రం కాదు కదా. సమస్యలు దేవుడు వదిలేస్తే హల్లెలూయా, స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నారు కదా, ఉన్నారా? ఉన్నారు. ఉదయం జ్ఞాపకం చేశాను, వారి బాధ నేను చూశాను, వారు విడిపించడానికి నేను దిగి వచ్చాను అన్నాడు కదా. మోసేను పంపించాడు కదా. మోసేను పంపించిన తర్వాత ఎన్నో అద్భుతాలు చేశాడు కదా. చేసిన తర్వాత అయినా మారలేదు అంటున్నాడు. ఈసారి మాత్రమే అంటున్నాడు. ఎన్నిసార్లు మాట మార్చాడు. మీరే వెళ్ళండి, మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, మీ భార్యలను విడిచిపెట్టండి, మీ ఆస్తుల్ని విడిచిపెట్టండి అని ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చాడు. అయ్యా ఇన్ని అద్భుతాలు జరిగినా సరే, నువ్వు చేసినా సరే వాడు మనసు మారలేదయ్యా అని అంటే, నిర్గమకాండం 11వ అధ్యాయము మొదటి మాటలో ఆయన మాట్లాడుతున్న మాట, ఈ అద్భుతాల ద్వారా ఫరో విడిచిపెడతాడు, మీకు బొత్తిగా వెళ్ళగొడతాడు అనే మాట 11వ అధ్యాయము. చాలు అటు తర్వాత అతడు మిమ్మను పోనిచ్చును అనే మాట మనం చూస్తాం. ఈసారి ఖచ్చితంగా వాడు పంపిస్తాడని ఎవడు చెప్పాడు? దేవుడే చెప్పాడు. ఇది ఫైనల్,
కాబట్టి మీరేం చేయాలంటే ఒక గొర్రెపిల్ల తీసుకోండి, దాన్ని వధించండి, తినగలిగిన వారు మాత్రమే ఇంట్లో సమకూర్చుకోండి, అది మిగిలించకూడదు, అది తినేయాలి. ఆ తర్వాత ఆ రక్తం తీసుకొని మీ ద్వారపు బంధం మీద వ్రాయాలి. ఆ రాత్రి అంతా ఎవరు బయటికి వెళ్ళకూడదు, అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు, అప్పుడు మీరు బయటికి వచ్చేస్తారు అని చెప్పిన తర్వాత 12వ అధ్యాయము 31, 32వ వచనంలో ఆ రాత్రే వారితో మీరును ఇశ్రాయేలీయులు లేచి బయలుదేరి పండి అన్నాడు. మీరు వెళ్ళిపండి అన్నాడు. దేవుడు చెప్పినట్టే మీరు వెళ్ళిపోమని చెప్పాడు. విడిపించబడ్డారా లేదా? నేను ఎక్కడికి వెళ్ళొచ్చుమా అక్కడే ఉన్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, అక్కడే ఉన్నాను. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, స్తోత్రం. ఇప్పుడు వెళ్ళిపోమన్నాడు కదండి, 400 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వెళ్ళిపోమన్నాడు కదా దేవుడు, గొప్ప అద్భుతాలు చేసిన తర్వాత. ఇప్పుడు 13వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ మరియు ఫరో ప్రజలను పోనీయగా యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఫిలిష్తీయుల దేశము సమీపంగా ఉన్నప్పటికీ కూడా చుట్టూ దారియగు అరణ్య మార్గమున వారిని నడిపించాడంట. ఎక్కడికి నడిపించాడు? అరణ్య మార్గమున ఎర్ర సముద్రానికి నడిపిస్తున్నాడండి. ఎవరు? యేసయ్యే. ఇజ్రాయిల్ని ఫరో విడిపించి తెలపితే వెళ్ళిపోమని తర్వాత ఇప్పుడు ఫిలిష్తీయుల దేశమేమో దగ్గర ఉందంట. ఆ దగ్గర మార్గంలో నడిపించకుండా చుట్టూ దారియగు అరణ్య మార్గంలో ఎర్ర సముద్రం దగ్గరికి నడిపించాడంట. ఎర్ర సముద్రంలో దిగిన తర్వాత 14వ అధ్యాయము 4వ వచనములో ఏమని ఉంటుందంటే, నేను ఫరో హృదయమును కఠినపరచెదను అన్నమాట. ఏంటి? విడిపించింది ఈయనే, కఠినపరిచింది ఈయనే, మీరు అక్కడికి వెళ్ళి దిగండి అని చెప్పింది ఈయనే కదా. మీరు ఒకసారి ఆలోచించండి. విడిపించిన షార్ట్కట్ రూట్లో పంపించాలి కదా, తొందరగా వెళ్ళిపోయేటట్టు చేయాలి కదా. మరి అలా చేయకుండా మీరు ఎర్ర సముద్రంలో దిగండి అన్నాడంట. ఎర్ర సముద్రంలో వీరు దిగారు. ముందుకు వెళ్ళాలంటే కష్టం. ఇప్పుడు ఏం చేశాడంటే ఫరో హృదయాన్ని కఠినపరిచి, అయ్యో ఎందుకు మనం పంపించేశాం, లేదు మరలా వారిని తెచ్చుకుందాం రండి అని శ్రేష్టమైన 600 రథములు పట్టుకొని వారు సైన్యమంతా వస్తూ ఉంటే వీరికి భయం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమొచ్చింది? వీరికి భయం వచ్చింది. అప్పుడు ఏడుస్తూ ఉన్నారు, ఎందుకయ్యా ఇక్కడికి తీసుకొచ్చావు? ఐగుప్తుల సమాధులు లేవా అంటున్నా. ఇంతకీ ఎర్ర సముద్రం వైపు నడిపించింది ఎందుకు తెలుసా? కష్టం వస్తే నువ్వు ఎలా మాట్లాడతావని. అది ఇబ్బంది వస్తే నువ్వు ఎలాగా మాట్లాడతావని, అందుకే నడిపిస్తాడు. నేను ఉదయం నన్ను జ్ఞాపకం చేశాను ఏంటంటే, నీకు లోతుగా నడిపించింది ఎందుకు తెలుసా? లేకపోతే అందరినీ దూరం చేసి ఒంటరిగా చేసింది ఎందుకు తెలుసా? ఏదో ఒక కార్యం చేయడానికి అని చెప్పి, అదే కదా చెప్పాను. ఇప్పుడు నేను అంటున్నాను, ఎందుకని నీకు ఆ సముద్రంలో చిక్కావు అన్నట్టు తీసుకెళ్తున్నాడు అని అంటే, ఆ సందర్భంలో మీరు చెప్పారు కదా ఏమని అంటే, మా దేవుడు గొప్ప దేవుడు. ఏ దేవుడు? ఆయన ఏదైనా చేస్తాడు. ఏం చేస్తాడు? గట్టిగా మాట్లాడరే కదా అంటున్నారు కదా, సాక్ష్యం చెప్పారు కదా. ఇప్పుడు కాదు 4 వచ్చి కర్ర పట్టుకుని వచ్చారనుకోండి, నువ్వు బయటికి వస్తే రావా అని అంటుంటారు కదా, అప్పుడు చెప్పాలా ఏమని? ఆయన ఏదైనా హృదయాన్ని మార్చగలడు. ఒకరి ప్రవర్తన దేవునికి ప్రీతికరమైతే శత్రువులు సహితము మిత్రులుగా మార్చేస్తాడు అన్న మాటలు నీకు గుర్తు రావాలా? దేవునికి స్తోత్రం. మీ భక్తి, ఒరిజినల్ భక్తి ఏంటి అంటే ఎప్పుడు తేలుతుంది తెలుసా? మరి టెస్ట్ చేస్తే కదండి కదా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎవరు ఇలా, అప్పుడైతే నాడి పట్టుకుని ఇలా చెప్పేవారండి,
ఇప్పుడు అంటే చిన్న జ్వరం అని వెళ్తే ఆ టెస్ట్ ఈ టెస్ట్ 10,000 అయిపోద్ది. దేవునికి స్తోత్రం. ఆ 10,000 అయిపోయిన తర్వాత ఇదిగో అండి రిపోర్ట్ వచ్చిందంటే ఏమీ లేదయ్యా అని ఒక 100 రూపాయలు చీటీ రాసేసి ఇచ్చేస్తాడు. 10,000 అయిపోయింది. దేవునికి స్తోత్రం. టెస్ట్ చేస్తేనే కానీ తెలియదు కదా నీలో ఏం జబ్బు ఉందో కదా. దేవుడు కూడా నీ ఒరిజినాలిటీ బయటికి తీసుకుని రావడానికి టెస్ట్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విడిపించింది ఆయనే. మీరు ఈ మార్గం గుండా వెళ్ళండి, అక్కడ దిగండి అని చెప్పింది ఆయనే. ఫరో హృదయాన్ని రే నువ్వు లేరా అని తరమరా అని చెప్పింది ఆయనే. ఇవన్నీ చేసింది. ఇంకొకటి చెప్తాను, దేనికి తెలుసా? 14వ అధ్యాయము కాదు 13వ వచనంలో ఒకసారి మీరు చదువుతారా? అందుకు మోసే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయి రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్త్యులు ఇక మీదట ఎన్నడును. ఆడు మరి ఎప్పుడు తరమకుండా ఉండాలంటే నిన్ను ఏ స్థితికి తీసుకెళ్తాడంటే, అయ్యో మా పని అయిపోయింది అయ్యా, ఇంకా అంతేనయ్యా, మాకు దీవెన రాదయ్యా, మేము చచ్చిపోతామేమో అని భయాందాలానికి తీసుకెళ్తాడంట. ఒక భయాన్ని కలుగు చేసేటట్టు తీసుకెళ్తాడంట. ఇది ఎందుకంటే నిన్ను భయపెట్టడానికి కాదంట, నిన్ను తరుముతున్నా ఎవరిని? శత్రువుని మరి ఎన్నడూ కనబడకుండా మట్టు పెట్టాలంటే దేవుడు అలా నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. వాళ్ళు అనుకున్నారు చిక్కారా మనకి, ఇంకా చిక్కారు అయిపోయింది, ఇంకా పరిగెత్తడానికి లేదు, పదండి అని వస్తే దేవుడు ఒక గొప్ప కార్యము చేశాడు. ఎర్ర సముద్రంలో ఒక మార్గాన్ని కలుగ చేశాడు. వారు ఆరిన నేలపై నడిచాడంట. వారు వెళ్ళిపోతుంటే వీరు కూడా పరిగెత్తుకుని వెనకాతల వచ్చారు. అయితే వారిని సమీపించకుండా ఒక మేఘ స్తంభము వారికి అడ్డుపడింది అనంట. అది మేఘ స్తంభము గనుక వీరికి చీకటిని కలుగ చేసింది, వీరికేమో వెలుగును ఇచ్చిందంట. ఆ రాత్రంతా ఐగుప్తు సేనలందరూ కలుసుకోలేకపోయారంట. ప్రొద్దున్న ఉదయకాలమున దేవుడు అన్నాడంట, మోసే నీ చేతులు సముద్రం వైపు చాపు అని అనేటప్పుడు ఒకేసారి 2 కలిసిపోయిందంట. స్తోత్రం. వీరందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఒక్క వ్యక్తి కూడా మిగలకుండా ఆ నీళ్ళలో చచ్చాడు. నేటికి మనకి ఆనవాళ్ళు కనబడతాయి. స్తోత్రం. ఇది చెబుతుంటే స్తోత్రం అంటారేమో అని, హల్లెలూయా అంటారేమో అని, దేవుణ్ణి మహిమపరుస్తారేమో అని, చప్పట్లు కొడతారేమో అని, ఇంత గొప్ప కార్యము చేసిన దేవుణ్ణి ఘనపరుస్తారేమో అని అనుకున్నాను నేను. మాకు చేయలేదుగా, వాళ్ళకి చేశారుగా అని చూస్తా. మళ్ళీ ఈలే పాడతా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. మనం జలములలో బడి నేను వెళ్ళినా నాకు ఏమీ చెయ్యవు అని పాడతాం మళ్ళీ. కానీ ముఖంలో మాత్రము ఒక స్పందన లేదు. దేవునికి స్తోత్రం. పిల్లల్ని పొగుడుతూ ఉంటే గౌరీ అక్కడ ఉంది కదండి, ఇక్కడ హదస్స ఉంది అనుకుందాం. వాడు సారు హదస్స అని పొగుడుతున్నాడు అనుకుందాం, లేకపోతే ఏదో మెచ్చుతున్నాడు అనుకుందాం. ఆవిడ మురిసిపోతూ ఉంటుంది కదా. ఎందుకని? కూతురు కాబట్టి. మరి నీ దేవుడి గురించే కదా నేను మాట్లాడుతున్నాను, నువ్వు ఆరాధించే దేవుడి గురించి కదా మాట్లాడుతున్నాను, ఇప్పటి వరకు కాచి కాపాడుతున్న దేవుని గురించే మాట్లాడుతున్నాను కదా, నీ జీవితంలో వింత కార్యము చేయబోతున్న దేవుని గురించే కదా మాట్లాడుతున్నాను. అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని నీతో పలికిన దేవుని గురించే కదా మాట్లాడుతున్నాను. స్పందన ఎక్కడ? స్తోత్రం అండి. ఐగుప్తు దేశంలో ఇన్ని అద్భుతాలు చూశారు కదండి. ఇప్పుడు ఎర్ర సముద్రంలో నిలబడేటప్పుడు వాళ్ళకి ఏమని మైండ్ రావాలా? ఐగుప్తులో గొప్ప అద్భుతాలు చేసిన దేవుడే ఇప్పుడు కూడా చేస్తాడు అనాలి కదా. స్తోత్రం.
అలా కాదు. మనం ఇప్పుడు అద్భుతాలు చేస్తే స్తోత్రం అంటాం, నెక్స్ట్ డే ఏమైనా వస్తే ఏమి దేవుడు మాయత అంటాం కదా. ఏమైంది నీ విశ్వాసం? అదేగా అన్నాడు యేసయ్య, నీ విశ్వాసం ఎక్కడా అన్నాడు కదా. ఇంకా స్టార్ట్ అవ్వలేదు నా మెసేజ్. దేవునికి స్తోత్రం. ఇంకా మూలపాఠానికి వెళ్తాను. కాబట్టి ఎందుకని అలా నడిపిస్తాడంటే, ఆ కష్ట సమయంలో నువ్వు ఎలా స్పందిస్తావో చూడడానికి మాత్రమే నడిపిస్తాడు దేవుడు. అలాగని మీరు కానీ దేవుడు కార్యము చేయలేదంటే విడిచిపెట్టే దేవుడు కాదు. ఇజ్రాయేల్ ప్రజలు సనిగారు, అయినప్పటికీ కూడా నా దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వాగ్దానము చేశాడు కాబట్టి. నేను నడిపిస్తానని, నీకు తోడై ఉంటానని, కార్యము చేస్తానని వాగ్దానము చేశాడు కాబట్టి ఆయన గొప్ప అద్భుత కార్యం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి యేసయ్యకు తెలుసు తుఫాను వస్తుందని. నేను అదే ప్రార్థన చేసిన, అయ్యా డేట్ ఫిక్స్ చేసిన తర్వాత మోంతా తుఫాన్ ఏంటయ్యా అని ప్రార్థన చేశాను. నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదా, తుఫాను గురించి చెప్పాలనుకుంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు మాట్లాడరా అని అన్నాడు దేవుడు. ఏంటి నేను ఇప్పుడు ఈ తుఫాను గురించి చెప్పడానికి నిలబడి నాకే విశ్వాసం లేదనుకోండి, ఏం చెబుతాను? నేను అప్పుడు వెంటనే మా ఇంట్లో ఉన్న వారికి చెప్పాను. మా మరదలు ఉంది, బావా ఇంకా ఎక్కువైపోద్దంట, ఎలా బావా రేపు వెళ్తా అంటే, రేపు ఉదయానికి మొత్తం తగ్గిపోద్ది అన్నాను. స్తోత్ర. అలాగే అయింది. మేము వస్తునేటప్పుడు ఎక్కడ మాకు వర్షం ఆపలే, వర్షం పడలేదు. పడుతుంది, మేఘాలు వస్తున్నాయి పడుతున్నాయి, కానీ మేము వచ్చే రూట్లో ఒక్క వర్షం కూడా లేదు. దేవునికి స్తోత్రం. చిన్న చిన్న చినుకులు వచ్చింది అంతే. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. నా గ్రూప్లో ఉన్న బిడ్డలందరూ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఊరికే పోదు కదా, నీ ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థన చేసిన నీవు నేను ఖచ్చితంగా నమ్మాలి కదా ఆయన కార్యం చేస్తాడని. స్తోత్రం. పాడ్డమేనా ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకో. ఇలా కష్టంలో ఎప్పుడైనా పాడారా? సమస్యలు ఎప్పుడైనా పాడారా? ఒంటరితనంలో ఎప్పుడైనా పాడారా? అందరూ ఒకటైపోయి నీకు దూరం చేసేటప్పుడు ఎప్పుడైనా పాడారా ఈ పాట? లేదు, అప్పుడు రాదు, ఇప్పుడు వస్తుంది. కుక్క అంట ఊరుకుక్కలన్నీ తరుముతూ ఉంటే తోక అలా ముడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందంట. వచ్చేసి యజమానుడు పక్కన ఉంటుండగా ఇప్పుడు నిలబడి అరుస్తూ ఉంటుంది, రే రండ్రా చూసుకుందాం అన్నట్టు. ఇంతసేపు యజమానుడు నిలబడేటప్పుడు ఎవడైనా మాట్లాడతాడండి? నేనున్నాను ధైర్యంగా ఉండు అనేసి చెబితే ఎవడైనా మాట్లాడతాడు. యోబుతో ఎప్పుడైనా ఏమైనా చెప్పాడా? యోబు కంగారు పడకు, నేనే ఆ అవకాశం ఇచ్చాను అపవాదిని, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు కదిలిపోకు అని చెప్పాడా? దేవుడు చెప్పడు. ఏది పంపించినా నీకు ఏమి చెప్పడు, నువ్వు ఎలా స్పందిస్తావో అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. అది అయిన తర్వాత యేసయ్య దగ్గరికి ఈ అపవాది వెళ్ళి, అదేటయ్యా బాబు, ఎంత శోధించినా, ఇంత నష్టం కలగజేసినా, ఆ పిల్లల్ని కూడా చంపేసినా ఇంకా దేవుడు ఉన్నాడు, నా దేవుడు మంచి దేవుడు అని కార్యం చేస్తాడు అంటాడేటయ్యా. ఒక్కసారి ఛాన్స్ ఇస్తాను వెళ్ళు అంటే, నీకు నమస్కారం అయ్యా, ఆడితో నేను పోటీకి వెళ్ళాలని పరిగెట్టాడంట. దేవునికి స్తోత్రం. ఆడు ఎప్పుడూ ఓడిపోయినవాడు కదండి. మనమేమో గెలిచినవాడు, మనమే గెలిచాము, జయము అంటాం, కానీ కష్టంలో పరిస్థితిలో ఇలా మాటలు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. వదినా కుటుంబంలో ఎక్కువ శోధన వచ్చేది, సమస్యలు ఎక్కువైపోయి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి పాస్టమ్మ గారు. స్వరాలు మారిపోతాయి కదా.
అంటే నేను అనుకుంటాను, ఈ 10 మంది కుమార్తె చనిపోయిన తర్వాత స్వరం ఏమైనా మారిందా యోబు గారిది? దుఃఖ స్వరంతో ఏమైనా చెప్పాడండి? ఏమంటే ఏడుస్తూ చెప్పాడా? 10 మంది చచ్చిపోయాడు అంటారా? దాని కొరకే దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. సమస్యలో ఉంచడానికి కాదు. యోబుకి పర్మిషన్ ఇచ్చింది అపవాదిని శోధించడానికి, యోబును కృంగదీయడానికి కాదు, డబుల్ ఆశీర్వాదం ఇవ్వడానికి మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. 2 అంతుల ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడానికే ఇది పర్మిషన్ ఇస్తాడు నీకు. అది తెలుసుకుంటే ఇలా మాట్లాడం. ఇప్పుడు సరైన వాక్యానికి వచ్చేద్దాం. కింద వీరు ఏమని మాట్లాడుతున్నారంట? నీకు చింత లేదో? ఇప్పుడు నా దేవుడికి చింత ఉందా లేదా? నేను ఉదయం జ్ఞాపకం చేశాను కదా, ఆయన మన కొరకు చింతిస్తున్నాడు కాబట్టి. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం 7వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఆయన మన కొరకు చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి అన్నాడు కదా. నీ కొరకు చింతించేవాడు ఎవడైనా ఉన్నాడా అంటే యేసయ్య తప్ప ఇంకెవరు ఉన్నారండి? హల్లెలూయా. ఆ తర్వాత నీ కొరకు భారంతో ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారంటే మీ పాస్టర్ గారు తప్ప ఇంకెవరండి? స్తోత్రం. ఇంకా చెప్పనా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మనం సురక్షితంగా ఉన్నాం. వాళ్ళకి కష్టం ఉన్న పక్కన పెట్టి నీ కొరకు ఏడుస్తున్నారు కాబట్టి ఇంకా మనం అలా ఉన్నాం. మంచి మంచులందరూ స్తోత్రం చెప్పండి. ఆకలిస్తున్నారు స్తోత్రం చెప్పండి. బయటపడుతుంది అమ్మా, నోట్ చేయండి. నీ తప్పుగా అనుకోను, అంటే ఉత్సాహంతో స్తోత్రం చెప్పాలనే ఉద్దేశంతో చెప్పారు తప్ప మీరు పొరపాటున చెప్పారని నేను అనుకోవట్లేదు. మీరు ఏం ఫీల్ అవ్వద్దు. స్తోత్రం.